యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-26 వాక్యాలు చూద్దాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత నేను నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చాలే, హల్లెలూయా. అది 26 కూడా చూడు. ఇలాగు నా శరీరము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూసెదను. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? నిరీక్షణ కనిపిస్తుంది. అమ్మా, నిరీక్షణ, చింతన జయించే శక్తి నీకు రావాలంటే నువ్వు నిరీక్షణ కలిగి బ్రతకాలి. నిరీక్షణ కోల్పోవద్దు, నిరీక్షణను కోల్పోవద్దు. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచును. నా శరీరము ఇలాగూ చీకిపోయినను తిరిగి నేను నా కన్నులారా నా ప్రభువుని నేను చూస్తాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? 10 మంది పిల్లలు కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, నిరీక్షణకు ఆధారము కనిపించటం లేదు. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నేను నమ్ముకున్న నా దేవుడు చచ్చినవాడు కాదు, సజీవుడు. కొట్టు చప్పట్లో, ఏ దేవుడికి కొట్టవా? నేను నమ్ముకున్న దేవుడు చచ్చిన దేవుడు కాదు, సజీవుడు. యుగ సమాప్తి మొదలుకొని సదాకాలము నేను మీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు సజీవుడు కదా. ఇప్పుడు నష్టపోవచ్చు, ఇప్పుడు కష్టాలలో ఉండొచ్చు. నేను మరలా తిరిగి కోల్పోయినవన్నీ నేను చూస్తాను. ఆరోగ్యాన్ని కోల్పోయానా? ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోగలను. ఆస్తిని కోల్పోయానా? తిరిగి ఆస్తిని మరలా తిరిగి నేను పొందుకోగలను. బిడ్డలను కోల్పోయాను, మరలా తిరిగి సంపాదించుకోగలను. ఇది యోబు హృదయములో ఉన్న నిరీక్షణ. ప్రియులారా, మీరు గమనించాలి. పౌలు గారు ఏమంటాడంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-18 వరకు చూస్తే చూడండి ఒకసారి. 16-18 వరకు 2వ కొరింథీ. కావున మేము అధైర్యపడము, వినాలి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఎందుకో తెలుసా? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించు చూచుచున్నాము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ ప్రభావము కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కొట్టో చప్పట్లు ఇంకొకసారి. ఏం మాటలండి మాటలు! మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. రెండు 2026లో మీ కొరకు దాచి ఉంచిన మేలు చూస్తావా? చూడు ఒకసారి, కనపడిద్ది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒకసారి నీ కన్నులు తెరిచి చూడండి. 2025లో మనకిచ్చిన వాగ్దానం దేవుడు మినిస్ట్రీ పట్ల నెరవేర్చాడా, నెరవేర్చలేదా? హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. 2026 ఇదే రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు, వెనక పరిస్థితులు, వెనక స్థలం, మనకు అక్కడ వర్షం రావడం, పందురులన్నీ ఆగిపోవడం, అనుకోకుండా మరి ఎక్కడికే పెట్టవలసి రావడం, ఆ వెనకాల అప్పటికప్పుడు ఆ బూడిదో తోలడం, వెనకాల ఏరే వాళ్ళ స్థలాలు, ఆ స్థలాల వాళ్ళు ఎవరో తెలియదు అంటే ఊరికే చెబుతున్నాను నేను. నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచండి.
దేవుడు మీ మీ జీవితంలో జరిగించబోతున్న అదృశ్యమైనవి నిత్యములు అన్నట్లు మీరు చూడండి, దేవుడు కార్యాన్ని చేస్తాడు. నిరీక్షణకు తగినట్లు నిందారహితులుగా బ్రతకండి. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణ ఉంచాడు, నిందారహితంగా బ్రతికాడా లేదా? అబ్రహాము నిరీక్షణ ఉంచాడు, నీతిమంతుడిగా బ్రతికాడా లేదా? మనలకు మన నిరీక్షణకు ఆధారం, మన నిరీక్షణకు ప్రతిఫలం రావాలంటే ఫస్ట్ మనల్ని మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి. భక్తిహీనతలోనికి వెళ్ళకూడదు. మొదటున్న ఆసక్తి, మొదటున్న భక్తి, మొదటున్న ప్రేమ, మొదటున్న ఆసక్తి తుదమట్టుకు అలాగే కొనసాగించాలి. మీరు చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. కుటుంబమే ఉందండి, భార్యాభర్తలే ఉన్నారు. వారిద్దరి మధ్యలో మొదటున్న ప్రేమ లేకపోతే ఆ సంసారం నిలబడిద్దా? సరే, నిలబడినా ఒకవేళ ఎట్లాగొట్ట పిల్లల కోసమో సమాజం కొరకు కాపురం చేసిన సరైనటువంటి ఆ అన్యోన్యత, ఆ ఆనందం ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకోవడం? భార్యను భర్త నిర్లక్ష్యం చేస్తుంది, భర్తను భార్య నిర్లక్ష్యం చేస్తాడు. పరాయి వారికి ఇచ్చినంత ప్రాధాన్యత తన భార్యకి ఎవడే? అవును కదండి. ఆ నిర్లక్ష్య స్వభావంతో ఆ మనిషి మానసికంగా కృంగిపోవడానికి ఆస్కారాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొక మాట చెబుతున్నాను, పొద్దున్న లేస్తే బయటికి వెళ్తాడు మీ ఆయన, ఎంతోమంది కనపడుతుంటారు. మీరు కానీ నిర్లక్ష్యం చేస్తే తర్వాత మీ ఇష్టం ఎన్ని చూడలేదు. హల్లెలూయా. ఎందుకంటే నీ గద్దరతనమో, నీ అహంకారమైన మనసో, వినాలి, నీలో ఉన్న నిర్లక్ష్య స్వభావమో నీ భర్తని బయటికి పంపించేట్టు చేస్తుంది, బయట ప్రేమకు అలవాటు పడేటట్టు చేస్తుంది. నేను ఎందుకు ఈ విషయం చెబుతానంటే, నిర్లక్ష్య స్వభావం అది భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఈ నిర్లక్ష్య స్వభావం ఎవరిలో ఉంటుందో ఆ కుటుంబంలో సరైన అనుబంధాలు ఉండవు. అందుకని ఎట్టి పరిస్థితులలో నీకు ఎన్ని పనులున్నా నీ భర్తని లేదా నీ భార్యను నిర్లక్ష్యము చెయ్యకూడదు అనేది నా ఉద్దేశం. ఓకేనా? హల్లెలూయా. మళ్ళీ నేను ఇటు వచ్చాను కుటుంబం దగ్గరికి, ఏమనుకోకండి. దేవుని సన్నిధిలో నువ్వు నిరీక్షణే ఉంది నీకు, కానీ దేవునితో ఉన్న అనుబంధం నువ్వు కాపాడుకుంటున్నావా? దేవునితో ఉన్న ఆ ప్రేమ నీకు ఉందా? ఆసక్తి నీలో కనిపిస్తుందా? ఆ వినయ విధేయతలు కనిపిస్తున్నాయా? రాను ఆ భక్తి యొక్క మహిమ తగ్గిపోతుందా? అలా తగ్గకూడదు. నష్టం వచ్చిన నా విమోచకుడు సజీవుడు, కష్టాలు వచ్చిన నా విమోచకుడు సజీవుడు. చూడండి, అతని నిరీక్షణ చూడండి. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు భక్తిని, నీతిని, యథార్థతను విడిచిపెట్టలేదు. హీన స్థితికి దిగజారిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే చింతను జయించాలి అంటే నిరీక్షణ కలిగి బ్రతకాలి. హల్లెలూయా. నిరీక్షణ ఎంతమందికి విడిచిపెడతారో నాకు తెలీదు, విడిచిపెట్టకండి. నీ నిరీక్షణ నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నిరీక్షణ ఉందా? దేవుడు లేపుతాడని నిరీక్షణ ఉందా? దేవుడు మరలా నన్ను పైకి లేపుతాడని నిరీక్షణ ఉందా? దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నా కుటుంబాన్ని లేపుతారు అనే నిరీక్షణ ఉంటే ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. చింతను జయించాలంటే ఏమి కలిగి ఉండాలి? దేవుడు మరలా లేపుతాడని నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మరలా దీవిస్తాడని నిరీక్షణ కలిగి ఉండండి. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని నిరీక్షణతో ఉండండి. నా పేదరికము నుండి పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తువాడు ఆయనే. నా దేవుడు నన్ను లేపుతారని నిరీక్షణతో బ్రతకండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. రెండో విషయం, చింతన జయించే రెండో విషయం ఏమిటంటే 16వ కీర్తన 11వ వాక్యం.
అమ్మా, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కొట్టు చప్పట్లో ఒకసారి. మీరు ఎక్కడ కూర్చున్నారు? మీరు ఎక్కడ కూర్చున్నారు? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో సహవాసములో కూర్చున్నారు ఇప్పుడు మీరు. ప్రియులారా, మీరు గమనించాలి, దేవుని సన్నిధి సహవాసం, ఇక్కడ సంపూర్ణమైన సంతోషం ఉంటుంది అంటాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒక మాట మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 7 వాక్యాలు చూద్దామా? 2 కొరింథీ 1వ అధ్యాయం. నన్ను కూడా దీని బాలాజీ గారు. హల్లెలూయా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి వలనైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు శ్రమలు మా ఎడల ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. హల్లెలూయా. ఇంకా మేము ఆదరణ పొందినను మీ ఆదరణకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నది మీ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గురించిన మా నిరీక్షణ స్థిరమైనది. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి, ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటలు ఏమిటంటే, దేవుడు మేమున్న శ్రమలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. పరిశుద్ధుడని పౌలు చెబుతున్నాడు. మేమున్న శ్రమలో దేవుడు మమ్మల్ని ఆదరించుచున్నాడు. మేమేం చేస్తున్నామంటే, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించడానికి దేవుడు మాకు పాఠాలు నేర్పిస్తున్నాడు, మమ్మల్ని ఆదరిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి వారు ఒకరికొకరికి ఏమొస్తుంది? ఆదరణ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక సర్వే చేశారు. చర్చికి వెళ్ళేటువంటి వారు కాస్తంత ఎక్కువ రోజులు బ్రతుకుతున్నారట. హల్లెలూయా. నిజం. చర్చికి వెళ్ళేటువంటి వారు ఎక్కువ రోజులు బ్రతకడానికి కారణము ఏమిటి తెలుసుకోవాలని ఉందా? వాళ్ళు సర్వే చేసి చెప్పారు, నేను చెబుతున్నాను. 1, మనిషి జీవితంలో ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అతనికి ఇతరులతో బాధలు పంచుకొని కాస్త కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తులు కావాలి. అవును కదా? అప్పుడు మన బాధ అంతా తీరిపోయిద్ది. పురుషులకి ఎక్కువ మందికి స్ట్రోకులు రావడానికి, అది బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ రావడానికి కారణం ఏమిటంటే, వారు ఎక్కువగా ఎవరితో పంచుకోరు, ముభావంగా ఉంటారు. అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా బాధగా కష్టమో పంచుకునేటువంటి వారికి స్ట్రోకులు పెద్దగా రావంట, కాస్త తక్కువ వస్తాయి. అర్థమైందా మీకు? అందుకని లోపల పెట్టుకోమాకండి. ఇతరులకి చెప్పండి, బాధ చెప్పి ఏడవండి. ఆత్మీయులకి, లేదా భర్త దగ్గర అయితే భర్త దగ్గరే చెప్పేసి ఏడ్చేయండి, లోపల పెట్టుకోమాకండి. భార్య దగ్గర అయితే భార్య దగ్గర చెప్పండి. పురుషులకు ఎక్కువ రావడానికి కారణం అదే, వాళ్ళు ఎవరితో చెప్పరో.
లోపల బాధపడతారు. కానీ చర్చికి వెళ్ళేటువంటి వారికి ఎందుకు ఈ యొక్క మరణాలు తగ్గుతున్నాయి అంటే వారి కష్టాన్ని మనుషులతో చెప్పలేకపోయినా దేవునితో చెప్పి ఏడ్చేస్తారు. హల్లెలూయా. దేవుడి దగ్గర వారి కన్నీళ్లు కారుస్తారు, దేవునితో చెప్పుకుంటారు, దేవుడున్నాడనే భరోసా వారికి ఉంది. అర్థమవుతుందా? మరి ఇంకా చెప్పనా, మనబోటి చర్చిల్లో ఆదివారం వచ్చేసరికే చక్కగా అది ప్రభు బల్లారాధన కానివ్వండి, మామూలు ఆరాధన కానివ్వండి, కూర్చొని చక్కగా మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం, కలిసి సహవాసం చేయటం వలన ఆ ఒంటరితనం ఫీలింగు వెళ్ళిపోయింది. ఒక్కొక్కరు ఉంటారు, అది వేరే సంగతి. మేము ఎవరితో పని లేదండి పాస్టర్ గారు, మేము వెనకొస్తాం, వెనుకలు కూర్చుంటాం, భోజనం కూడా చెయ్యం, వెళ్ళిపోతాం, మురిగి చేస్తాం పాస్టర్ గారు, ఎవరితో మాట్లాడుకోము. నీ పక్కన ఎవరున్నారో వారితో సహవాసం చెయ్యండి, అది మీకు మంచిది. స్తోత్రం చెప్పాలి. ఆత్మ సంబంధంగా మాట్లాడండి, అది మంచిదే. వాక్యాన్ని చర్చించండి, ఒకరి బాధలు ఒకరు పంచుకొని ప్రార్థన చెయ్యండి. అదే కదా ప్రభురాత్రి భోజనం. మీరు ప్రభు బల్లారాధన తీసుకునేటప్పుడు కలిసి భోజనం చేయమని దేవుడు ఎందుకు చెప్పాడు? హల్లెలూయా. అది చాలా చోట్ల ఉండవు. అది లేకనే సంవత్సరానికి ఒక్కసారి వనభోజనాలని పెట్టుకుంటారు. ఏం భోజనాలు? వన భోజనాలు. నేను కూడా వెళ్ళేవాడిని ఆ రోజుల్లో వనభోజనాలకి. అక్కడికి వెళ్తే మేమందరం వనభోజనాలకు వెళ్తే ఆ రోజుల్లో పెద్దోళ్ళు, ఇప్పుడంటే పిల్లలు కూడా తాగుతున్నారు గంజాయి. ఆ రోజుల్లో మాతో వచ్చినటువంటి వాళ్ళు ఒక 54 ఎంతమంది వెళ్ళాం. అందులో 4 గంజాయి పట్టుబట్టేటువంటి వాళ్ళు. ఒక కొత్త ఆయన తాగాడు, ఎక్కువ బిర్యానీ తినొచ్చని ఏమండి 2 పొట్టేళ్ళు తీసుకొని వెళ్ళి బిర్యానీ చేసి తింటుంటే ఎక్కువ తినాలని గంజాయి తాగాడు. బట్టలు పోయింది కూడా కానలా. అర్థమైంది? దెబ్బకే పడిపోయాడు. అది వేరే సంగతులేండి. సంవత్సరానికి ఒక్కసారి వనభోజనాలని ఎక్కడికో వెళ్ళి తినేవారం. సంతోషంగా ఉంటుందని వినాలి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు తింటున్నాం వనభోజనాలు? దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళకైతే వారం వనభోజనాలే. స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. రేపు జనవరి 1కి ఎన్ని కింటాలు చికెన్ అయిద్దో యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఇది భోజనాలు కదా. నేను అదే చెబుతున్నాను, మీరు కుటుంబ సమేతంగా చక్కగా భోజనం పెట్టించుకొని కాస్త లేట్ అయినా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని దేవుని సన్నిధానంలో మీరు కూర్చొని సహవాసం చేస్తూ తినండి. ఆ సంతోషం మీ ఆరోగ్యాన్ని పెంచుద్ది. ఒకరికొకరు మాట్లాడుకున్నట్టు వలన మీ ఆరోగ్యం పెంచుద్ది. మీ కష్టాలు దేవునితో కన్నీరు తోరాలు చెప్పుకోవటం వలన మీ భారం తగ్గిద్ది. ఇంకా చెప్పనా, ఎక్కువ రోజులు బ్రతకడానికి కారణం ఏమిటో? ఆరాధన చేసేటప్పుడు చప్పట్లు కొడతాం. హల్లెలూయా. చప్పట్లు ఎక్కువగా కొట్టిన వారికి పక్షవాతం రాదంట. చప్పట్లు కొట్టకుండా అలాగే ఉంటారు చూసారా? ఈ స్తంభాలకి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. స్తంభం ఎప్పుడు చూసినా కదలకుండా నిలబడి ఉంటుంది. అక్కడ నిలబడినటువంటి వారు కదలను, చప్పట్లు కొట్టరు. సర్వజనులారా చప్పట్లు కొట్టి నీ దేవుడైన ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి. ఒకసారి కొట్టండి చూద్దాం. నువ్వు కొట్టు. హల్లెలూయా. చాలు. రోజుకు కొన్నిసార్లు ఇలా చప్పట్లు కొట్టడం వలన ఎక్కడెక్కడ క్లాట్స్ ఉన్నాయో, బ్లడ్ క్లాట్స్ ఉంటే దెబ్బకు పోతాయట. హల్లెలూయా. అందుకని ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి. అమ్మా దయచేసి వినండి. మా చులకని శ్రమలు అంతకంతకు ఎక్కువ మహిమ తెస్తుంది. మా నిరీక్షణ అదంటే సహవాసం ద్వారా నీ సన్నిధిలో సంపూర్ణ
సంతోషము కలదు అన్నాడు. ఇక్కడుండే సంతోషం మందులో ఉంటుందా, తిండిలో ఉంటుందా, లోకములో ఉందా, సినిమాల్లో ఉందా? ఎక్కడుందండి సంతోషం? ఈ సంతోషం పరలోకము నుండి మనకు వచ్చే సంతోషం. దీనికి ఈ ఆనందానికి అలవాటైనటువంటి వాడు చెడిపోడు ఎప్పటికీ. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. నిన్నెవరో ఒక డాక్టర్ గారు చెబుతున్నారు, మందు త్రాగేటువంటి వాడు మందు తాగితే నిద్ర వచ్చింది అంటున్నారు కదా. నిద్ర కాదు, పాడు కాదు, మందు నిద్ర జడగొట్టేది అదంట. అర్థమవుతుందండి. ఎన్ని అనారోగ్య ప్రాబ్లాలు ఉన్నాయో ఒక మందుకి. వెళ్ళిన వెంటనే లివర్లోకి వెళ్ళిపోయిందట మందు. ఆ లివర్లోకి వెళ్ళి ఒక రకమైనటువంటి లిక్విడ్ రిలీజ్ చేసిందట, విషము లాంటిది లివరు. ఎందుకంటే తనను కాపాడుకోవడానికి. దాని ద్వారా వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారని ఒక డాక్టర్ గారు నోటి మీద నోరేసుకొని చెబుతున్నాడు. దయచేసి వినాలి. వారికిలో ఓపిక ఉండదు, మైండ్ సరిగా పనిచేయదు. అర్థమవుతుందండి. ఇంకా చెప్పాలంటే మానసికంగా చాలా ఇబ్బందులు పడతారు. ఎక్కువగా త్రాగుడుకు బానిస అయితే అనుమానాలు ఎక్కువ అంట వారికి. అర్థమవుతుందా? అనుమానంతో చచ్చిపోతుంటారు ఎప్పుడు, టెన్షన్తో. ఎందుకంటే నా భార్య ఎక్కడికి వెళ్ళిందేమో, ఎవరితోనైనా మాట్లాడిందేమో, ఇలాంటి అనుమానాలతో చచ్చిపోతాడు ఎక్కువ తాగేటువంటి వారు. నరాలు పని చెయ్యవు. నానా విధాలుగా మానసికంగా కృంగిపోయాడు ఎవడంటే త్రాగుబోతాడు. కానీ మన వాళ్ళని అడిగితే ఏమంటారంటే మానసికంగా కాస్త బలంగా ఉండడానికి మందు తాగుతున్నాను అంటాడు. మీరు డాక్టర్ గారిని అడిగి తాగండి, అప్పుడు తెలిసిద్ది. స్తోత్రం చెప్పగలరా? కానీ దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. హల్లెలూయా. మీరు కావాలంటే నిజముగా మీరు దేవునితో సహవాసం చేసేటువంటి వారైతే మరలా ఆదివారం వచ్చేసరికే మీకు మనసు ఇట్లా లాగుతూ ఉంటుంది. నిజమేనా? ఎవరికి లాగట్లేదా మనసు? చర్చి మీద మనసు లాగిద్దా? అమ్మ బాబోయ్ చర్చికి వెళ్ళాలి. ఒక్క వారం నువ్వు వెళ్ళకపోతే నీ మనస్సాక్షి నిన్నెప్పుడు నిందిస్తూ ఉంటుంది. తెలుసా ఇది? నేను పోయిన వారం ఎందుకు వెళ్ళలేదు, ఏం సాధించానని. ఇంకొక మాట కూడా చెబుతాను మీకు, వినండి. నేను ప్రాక్టికల్గా నేను అనుభవించింది, ఇతరుల దగ్గర చూసినటువంటిది ఏమిటంటే, ఆదివారం పనికెళ్ళి, ఆదివారం డ్యూటీకి వెళ్ళి, ఆదివారం వ్యాపారం చేసి సంపాదిద్దామని ఆలోచన చేసినటువంటి వారు ఆదివారం డబ్బులు 1000-2000 నువ్వు సంపాదిస్తే అంతటితో పోదు. అది పోతా ఇంకొక 1000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది. తెలుసా మీకు ఆ విషయం? కావాలంటే మీరు డేట్ వేసి పెట్టుకోండి, చూడండి. ఆదివారం వెళ్ళండి, 1000 రూపాయలు సంపాదించండి. ఆ 1000 రూపాయలు ఒక్కటే వెళ్తే నన్ను అడగండి. ఆ 1000 రూపాయలు తోడు ఇంకొక 1000 రూపాయలు తోడు చేసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు కానీ నువ్వు కళ్ళు తెరుస్తావు, అబ్బా ఎందుకని ఇది వెళ్ళిందంటే నీవు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు తీసుకున్నావు. ఎందుకంటే దయచేసి మీరు గమనించాలి, నీ కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు, నీ ఆధ్యాత్మికమైన బలము కొరకు నువ్వు కేటాయించే ఆ 2 గంటలు కూడా వాడుకుంటే నిజంగా నువ్వు శ్రమల పాలవుతావు, లేదా చింతలోనే ఉంటావు. దయచేసి వినండి. దేవుని సన్నిధిలో మనకు కొంత ఊరట కావాలి, కొంత ప్రశాంతత కావాలి. హల్లెలూయా చెప్పగలవా? ఒక చిన్న విషయాన్ని చెబుతాను. ఒక 10 మంది చెట్లు నరకడానికి వెళ్ళారట అడవిలోనికి. పదునైన గొడ్డలు తీసుకొని వెళ్ళి ఫస్ట్ రోజు వాళ్ళు తలా ఒక 50-60 మ్రానులు నరికేశారు. ఒకడు ఈలతో పోటే 50-60 నడికాడు. రెండో రోజు ఇంకొక ఆయన 1 గంట కొడతాడు, 1 అరగంట కూర్చుంటాడు, 1 గంట నరుకుతాడు, 1 అరగంట కూర్చుంటున్నాడు. ఈ నరికేటువంటి వాళ్ళు పొద్దుగూకులు నరుగుతానే ఉన్నారు మ్రానులు. తీరా చూస్తే ఆయన నిన్నట్లాగే 50 అయినాయి, వీళ్ళ మాత్రం 30 అయినాయి. రెండో రోజు వెళ్ళారు,
మరలా కూర్చుంటున్నాడు, నరుగుతున్నాడు, కూర్చుంటున్నాడు, నరుగుతున్నాడు. మరలా వీళ్ళే చూస్తే ఆ రెండో రోజు మూడో రోజు వచ్చేసరికి 20 అయినాయి. ఆయన మళ్ళీ 50 పూర్తయినాయి. ఏంద్ర బాబు, వాడేం కూర్చున్నాడు పొద్దుగూకులు, ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎలా నరకగలుగుతున్నాడు, కూర్చొని ఇన్ని కర్రలు ఎలా నరకగలుగుతున్నాడు, ఇన్ని మానులు ఎలా నరకగలుగుతున్నాడు అని ఆ రహస్యం ఏందో, బాబాయ్ నువ్వు ఎలా నరకగలుగుతున్నావు, ఒకసారి నీ రహస్యం చెప్పు అన్నారట. మీరు ఏమనుకుంటున్నారా, నేను ఎలా నరుగుతున్నా? కాదు, మీరు కూర్చుంటున్నారు కదా, మేమేమో అసలు కూర్చోకుండా నరుగుతున్నాం, కానీ మీ అన్ని మేము నరకలేకపోతున్నాం ఎందుకని అని అడిగాడట. అప్పుడు ఏమన్నాడంటే, పిచ్చోడా, నేను కూర్చున్నదే నీకు కనపడుతుందిరా, నేను కూర్చోట్లేదు, నేను కూర్చున్న స్థలంలో గొడ్డలకి పదును పెడుతున్నాను. హల్లెలూయా. నాకు గొడ్డలు ఏమవుతుంది, పదును పెడుతున్నాను. నువ్వు పదును లేని మొద్దు గొడ్డలతో 3 రోజుల నుండి నరుకుతానే ఉన్నావు. ఫస్ట్ రోజు పదును ఎక్కువ ఉంది కాబట్టి 50 నరికావు, రెండో రోజు కాస్త పదును దక్కింది కాబట్టి 30 నరికావు, మూడో రోజుకి వచ్చరికే దానికి విరామం లేకుండా నరుగుతున్నావు కనుక 20కి వచ్చావు. నేను ప్రతిరోజు దీన్ని పదును పెడుతూనే ఉన్నాను అన్నాడట. మీ మనసుకి శరీరానికి బలం కావడానికి చికెన్ తింటున్నారు, మటన్ తింటున్నారు, బిర్యానీ తింటున్నారు, రకరకాలైన డ్రై ఫ్రూట్స్ తింటున్నారు, ఇదంతా ఓకే. నీ కండరానికి బలం కావాలి, నీ బుద్ధికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధిలో వాక్యం వినుట వలన, ఆ ప్రశాంతత వలన వస్తుంది. దీనికి లెక్కలేమాక నీ మానసిక ప్రశాంతత దేవుని సన్నిధిలో దొరుకుతుంది. నీ చింతన జయించే స్థలం ఏదంటే దేవుని సన్నిధి. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. చింతన జయించడానికి ఫస్ట్ ఏం చేస్తాం? నిరీక్షణ. 2 దేవుని సన్నిధి. 3 చూడండి ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వాక్యం నుండి 24. మార్కు సువార్త. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చెప్పగలరా? ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, చింతన జయించడానికి 3వ పద్ధతి ఏమిటంటే, విశ్వాసముతో ప్రార్థించటం వలన చింతన జయించగలవు. ప్రార్థన చేసావు, పొంది ఉన్నామని నమ్మండి అంటాడు. ప్రార్థన లేకుండా నువ్వు చింతన జయించలేవు. హల్లెలూయా. అది ఎలాంటి ప్రార్థన అంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన. ఈ కొండను చూసి, ఈ కొండలాంటి సమస్యను చూసి, ఓ ప్రభువా ఇది వెళ్ళి సముద్రములో పడునుగాక అని సందేహించకుండా నువ్వు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకు జవాబే నీ సమస్య, కొండలాంటి సమస్య వెళ్ళి సముద్రంలో పడిద్ది. నేను ప్రార్థించాను, పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు గొప్ప కార్యాలు చూస్తారంటాడు. అప్పుడు నీ చింత జయించగలవు. హల్లెలూయా. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, సందేహంతో ఉంటాం, ప్రార్థన చేస్తాం, అవిశ్వాసంతో ఉంటాం. ఎలా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలవు? మనుషులను నమ్మినంత మాత్రానైనా దేవుని నమ్మడానికి తగదంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒక ఆటో డ్రైవర్ని నమ్మి ఆటో ఎక్కిన బిడ్డలు హ్యాపీగా దాని కానిచ్చి తలకాయ, అమ్మో పేరు చెరలు వచ్చిందిలే అంటే కానీ లేవదు. ఆడు ఏ బస్సు గుద్దుతాడో, లారీకి గుద్దుతాడో, పోయిద్దో ఉంటుందో తెలీదు. కాసేపు ధైర్యంగా ఉండొచ్చు కదా. ఎంత నిరీక్షణ అంటే, ఎంత ధైర్యం అంటే, మా వాడు అక్కడికి చేరుతాడని ధైర్యం ఉంది. బస్సులో ఎక్కినటువంటి వారు గురుకుబెట్టి నిద్రపోబట్టి కదా మొత్తం తగలబెట్టి చచ్చిపోయారు. వినాలి, లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్ కంటే హీనమైనటువంటి వాడు దేవుడు.
నీ చింత యావత్తు దేవుని మీద వేసి ప్రార్థన చేసి దేవుడు ఇచ్చాడని నమ్మండి, మీ చింతను మీరు జయిస్తారు. నిజం ఇది. హల్లెలూయా. మీరు రేపు 31వ తేదీ సాక్ష్యాలు చెబుతారు కదా, వినండి. నమ్మిన వారు ఎలాంటి గొప్ప కార్యాలు సాక్ష్యాలు చెబుతారో స్తోత్రం చెప్పాలి. మీరు వాళ్ళ సాక్ష్యాలు చెప్పేటప్పుడు నాది కాదులే, వాళ్ళు ఎవరో చెప్పుకున్నారు, మాకెందుకు వచ్చిన వాళ్ళను ఉంటున్నారు. అది మీకు అర్థం కాదు. మీ విశ్వాసం అక్కడే బలహీనమవుతుంది. సాక్ష్యం చెప్పేటప్పుడు కాస్తంత మనసు పెట్టి వినండి. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమే మిమ్మల్ని గొప్ప కార్యాలు చేసేటట్టు చేస్తుంది. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు సందేహించకుండా మేము పొంది ఉన్నామని నమ్మితే మీ చింతను జయించడానికి వీలుంటుంది. హల్లెలూయా. చివరి వాక్యాన్ని ఒక్కసారి చదివించేసి ముగించేస్తాను. అదేమిటంటే చూడండి, యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వాక్యం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. కొట్టు చప్పట్లు ఒకసారి. ఎవని మనస్సు ఎవరి మీద? దేవుని మీద. పరమగీతాలు 8వ అధ్యాయము 5వ వాక్యములో ఒక మాట చదువుతున్నాను, వినండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్యమున వచ్చుచున్నది ఈమె యవతి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్నది ఈమె యవతి. ఇదే సంఘం. స్తోత్రం చెప్పాలి. మనం ఎవరి మీద ఆనుకున్నాం? ఎవరి మీద ఆనుకున్నాం? ఎవరి మీద ఆనుకున్నాం? ధనం మీద ఆనుకుంటే ఆగిద్దా ధనం? కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అంటున్నారు కదా. సరే, ఒక విషయం చెబుతాను. ఎవరి మీద ఆనుకున్నాం? ఏ మనుషుడి మీద ఆనుకున్నాం? ఎటారా. హల్లెలూయా. నడువు నిబ్బడుతుంది, కాసేపు అనుకోమంటావా? రా మరి, ఎటు తిరుగుతావు? వెనక్కి తిరుగురా కొంచెం. ఇప్పుడు వాడు నన్ను అనుకుంటున్నాడు. నేను అనుకుంటాను రంటే వాడు నన్ను అనుకుంటున్నాడు. చూసారా ఎంత తెలివైన వాడో. రే కొంచెం నన్ను ఆనుకోనిరా. బాగుందా? ఏంటి మొయ్యలేకపోతున్నావా? ఒక్క నిమిషం కూడా వాడు మొయ్యలేకపోతున్నాను అప్పుడే చెబుతున్నాడు. ఇందాకేమన్నావురా నువ్వు? అనుకోమన్నావు. ఒక్క నిమిషానికి బరువెక్కానట. మా అన్నయ్యలు ఉన్నారు నన్ను అనుకోవడానికి. అసలు పండగ వచ్చిందంటే మా అన్నయ్య చీర పెడతాడు, మా నాన్న అది పెడతాడు, మా అమ్మ ఇది పెట్టిద్ది అంటున్నారు కదా. 2 సార్లు వెంటనే వెళ్ళామంటే నీ పని అయిపోయినట్టే. స్తోత్రం చెప్పాలి. ఆడపిల్లలతో చెబుతున్నాను, పెళ్ళి అయిందాకే అమ్మా నాన్న, పెళ్ళైన తర్వాత భారం అనుకోకుండా భరించేవాడు భర్త. నిజమేనా కాదా? చెప్పు మీరు చెప్పండి. విచిత్రం, సృష్టిలో అదొక విచిత్రం. పెళ్ళి అయిందంటే మనకు సొంత బిడ్డకి ఏదైనా కొనివ్వాలన్నా కానీ లెక్కలేసేస్తాం, అవునా? కానీ భార్యకు మాత్రం లెక్కలేయం. స్తోత్రం చెప్పాలి. భార్యకి అసలు లెక్క ఎందుకంటే భరించాలంతే. నా శరీరంలో ఒక భాగం. కానీ మన పిల్లలకు మాత్రం లెక్కలేయం. మన పిల్ల బయటికి వెళ్ళిందో లెక్కలేస్తాం. నేను వేయట్లేదులే, మళ్ళీ లేనిపోయింది మా పిల్లలు అనుకుంటారేమో. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఎవడు అనుకుంటాడు? మన బరువు ఎవడు భరిస్తాడు? ఎవడి మీద అనుకుంటావు? చివరికి ఒక మాట చెబుతున్నాను, పిల్లల మీద కూడా అనుకోవద్దు. పిల్లలకి తల్లిదండ్రులకు కూడా బరువు అయిపోతాం, అవును కదా? పిల్లల మీద కూడా మా పిల్లలు ఉన్నారు, మమ్మల్ని చూస్తారు,
వద్దు, నువ్వు ఆనుకోవాల్సింది దేవుడి మీదే, నువ్వు చూడాల్సింది దేవుని వైపే. ఎవరి మీద అనుకున్నా వారికి బరువు అయిపోతాం, ఎవరి మీద అనుకున్నా వారికి భారం అయిపోతాం. వారికి భారం అవ్వకూడదు. అర్థమవుతుందా? మన బరువు మనమే భరించుకోవాలన్నట్లు. ఇక్కడ ఒక్క సెకండ్ ఆగుదాం. సంపాదించే వయసులో విచ్చలవిడిగా త్రాగడానికో, అర్థమవుతుందా, మందు తాగడానికి, పరాయి స్త్రీ వ్యామోహం, దుబారా ఖర్చులు, అర్థమవుతుందా, బాధ్యత లేకుండా పని చేయకపోవడం, స్వామరతనం నీ వృద్ధాప్యములో నీకు నరకం చూపిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు కష్టపడే వయసులో కష్టపడండి. ఈ సమయంలో స్త్రీ వ్యామోహము నిన్ను పాడు చేస్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది, రోడ్డును పడేస్తుంది. స్త్రీకి కూడా పురుషుని వ్యామోహాలు ఉండకూడదు. దయచేసి దండం పెట్టి చెబుతున్నాను. అది మీ వృద్ధాప్యములో మిమ్మల్ని దెబ్బతీస్తుంది, మిమ్మల్ని సర్వనాశనం చేసేది అదే. కనుక దేవుడు నీకు ఒక చక్కటి భార్యనిచ్చాడు, చక్కటి భర్తనిచ్చాడు. ఆ సంపాదనని జాగ్రత్తగా కూడగట్టండి. పిల్లల విషయంలో మీరు పిల్లలకు ₹1 ఇవ్వచ్చు, కానీ పిల్లల దగ్గర నుంచి మీరు ₹1 ఆశించారంటే 100కు 10 మంది కూడా తేలరు. మా నాన్నకి నేను ఏదైనా పెట్టేస్తాననేటువంటి వాళ్ళు 100లో 10 మంది కూడా తేలరు. ఇంకొక మాట చెబుతున్నాను, వారికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి, వారి పిల్లలు పుడతారు, వాళ్ళ చదువులు ఉంటాయి, వారి కష్టాలు వారికి ఉంటాయి. పిల్లలను మనం సాకగలం, కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లలు సాకడానికి బరువు అనిపిస్తుంది. అందుకని వయసులో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసి అంతా పోగొట్టుకోమాక. ఒకవేళ అంతా పోయిందనుకుంటే దేవుని మీద ఆనుకో, స్తోత్రం చెప్పాలి. దేవుని మీదే ఆనుకో, డిమాండ్ చేయమాక. మా అమ్మమ్మను చూసి నేను ఎంత నేర్చుకున్నాను, అంత రాగి సంగటి. మా అమ్మమ్మ మధ్యాహ్నం మాత్రమే తింటుంది, 24 గంటల్లో ఒక్కసారి అన్నం తింటుంది, మరలా తిందామే. మరి నా జ్ఞాపకం ఎరిగిన దగ్గర నుంచి అలాగే తినేది. తిన్న తర్వాత ఆమె చేయగడుక్కుంటూ ఎంత హ్యాపీగా ఉండేదంటే, దేవా నేటి కాలానికి కడుపు నిండా అన్నం పెట్టావు నాయన, స్తోత్రం 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 నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన అని చెప్పేది. ప్రతిరోజు ఏది అంత ముద్దకి ఎన్నిసార్లు స్తోత్రం చెప్పేదో. మీకు అర్థమైందా? మనోళ్ళకి పదార్థాలు పెట్టినా ఏం పెట్టారు, ఈ కూర ఏంటి, గడిది గుడ్డేంటి, నాకు ఇది బాగలేదు, అది బాగలేదు, వీళ్ళని చూస్తుంటేనే మండిపోయిద్ది. అక్కడ మండాలి, అక్కడ వంక పెట్టకుండా అంత ముద్ద అన్నం తినగలిగిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్పాలి. వృద్ధులు ఎవరైనా ఉంటే మీకు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను, డిమాండ్లు చేయకండి. నిన్ను చూస్తున్న ఆ పిల్లలకి కృతజ్ఞత కలిగి ఉండండి. వారికి గొడవ పెట్టకండి. కొడుకు పక్షాన ఉండి కోడలకి కోపాన్ని రేపకండి. హల్లెలూయా. కోడల పక్షాన ఉండండి. ఎవరి పక్షాన? స్తోత్రం చెప్పాలి. అయ్యా మేము కోడల పక్షానే ఉండటానికి ట్రై చేస్తున్నాం. పక్కన నడవాలంటే, ఆ గొర్రె పక్కనో గేదె పక్కనో నడవాలంటే తంతే ఇంకేమి నడుస్తాం, అర్థమవుతుందా? నువ్వోవే అత్త అంటే తంతుందనుకో గాడిదలాగా, ఇంకేమి నడుస్తాను అయ్యా పాస్టర్ గారు. అలా తన్నకండి అత్తల్ని. హల్లెలూయా. ఎందుకంటే యేసు నామంలో నీకు మగపిల్లగాడు పుట్టాడు కదా. మగపిల్లల తల్లిదండ్రులు ఒకసారి స్తోత్రం చెప్పండి. అమ్మ చాలామందికి వస్తారు కోడల్లో, ఏమి ఎత్తుతావో అదే పంట కోస్తావు. హల్లెలూయా చెప్పండి. నేను ఒక్క మాట చెబుతాను, మీ అత్త కోడలు కానీ ఒకటి అయ్యారంటే మీ ఆయన కోడల భర్త 10 కాలాలు సుఖంగా బ్రతుకుతాడు. వాడు ఎవరు భలే నవ్వారు. హల్లెలూయా. లేదు అంటే వాడు ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ ముఖం చూస్తాడు, అమ్మ ముఖం చూస్తాడు, భార్య ముఖం చూస్తాడు.
అక్కడ తేడా వచ్చిందంటే వాడి పని అయిపోయినట్టే. అవును కదా? అందుకని ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, మీరు క్రీస్తు రక్తములో కడగబడిన వారు, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ ఇల్లు చింత యావత్తు జయిస్తారు. దేవుని మీద ఆనుకోండి, దేవుని మీద ఆధారపడండి, చింతను జయిస్తారు. చూడండి, ఇప్పుడు నేను చెప్పాను 5 విషయాలు చెప్పాను. ఫస్ట్ ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. 2 ఏదో చెప్పానమ్మా, సన్నిధానంలో ఉండాలి. 4 విషయాలు చెప్పాను. హల్లెలూయా. 3 విశ్వాసంతో కూడిన ప్రార్థన చెయ్యాలి. 4 ప్రభు పైన ఆధారపడాలి. ఈ మాటలు వినికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక.